హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చేయించబోతున్న రెసిపీ అంటే అందరికీ ఎంతో ఇష్టమైన ముల్లంగి సాంబార్ అండి. నేను క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేయాలో ఎలా వండాలో మీకు చేయిస్తానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తక్కువ ఖర్చుతో మీకు కమ్మటైన ముల్లంగి సాంబార్ చేస్తానండి. చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే. దీని తయారీ విధానం చూసుకుందాము. ఇక్కడ నేను 100 గ్రాముల కందిపప్పు, అలాగే ఒక పెద్ద ఆనియను, పెద్ద టమాటాలు 3, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక 10 ముల్లంగి తీసుకుంటున్నానండి. ఇలా స్లైస్గా కట్ చేసుకొని ఉప్పు వేసి పెట్టండి, లేకపోతే చేదు వస్తాయి, బ్లాక్ అయిపోతాయి ఇవి. ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఉడికించుకోనండి. ఒక 15 సెకండ్స్ అలా ఉడికించుకొని మూత పెట్టుకొని ఉడికించుకోనండి, తొందరగా మగ్గిపోతాయి. ఇలా కుక్కర్ తీసుకొని నేను అందులో కందిపప్పు, కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, టమాటాలు, చింతపండు వేసుకుంటున్నాను. తర్వాత 1/2 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. చాలు, ఎక్కువ వేయకండి, మరి వేసుకోవచ్చు మనము. ఇలా వేసిన తర్వాత ఇందులో పసుపు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఎక్కువ వేయకండి, నేను ఆల్రెడీ ముల్లంగిలో వేసాను కాబట్టి. ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర వేయండి. చాలు, ఇలాగ పెట్టుకొని 4 విజిల్స్కి మెత్తగా ఉడికించుకోనండి. పప్పు అయితే మెత్తగా ఆల్మోస్ట్ ఇలా అయిపోవాలి. ఇలా అయిపోయి మెత్తగా బాగా మెదుపుకోనండి. పక్కన పెట్టుకొని ఇలాగ ముల్లంగి ఉడికిందో లేదో చూసుకుందాము. చూడండి, ఇలాగా ముక్క ఎంత మెత్తబడిపోయిందో. ఇలాగా ముక్క మెత్తబడినాక 1/2 గరిటెంత ఆయిల్ తీసుకొని నేను ఒక ప్యాన్ తీసుకుంటున్నాను. 1/2 గరిటెంత ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాక వెల్లుల్లి వేసి కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేయించిన తర్వాతనే ముల్లంగి యాడ్ చేయండి. ముల్లంగి యాడ్ చేసిన తర్వాత సాంబార్ పొడి నేను ఇక్కడ MTR తీసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇలా వేసుకున్నాక నేను 2.5 స్పూన్ అంతా కారం పొడి వేస్తున్నానండి. చాలు, ఎక్కువ వేయకండి. ఒకవేళ మీరు కారం తినాలనుకుంటే ఇంకొక హాఫ్ టీ స్పూన్ అంతా యాడ్ చేయొచ్చు, పర్లేదు. ఇలాగా మెదుపుకున్నటువంటి పప్పు మిశ్రమాన్ని, ముల్లంగి వాటర్ని ఇందులో యాడ్ చేయండి ఫ్రెండ్స్. వేసుకున్నాక కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇక్కడ మీకు అర్థమైపోతుంటుందండి, చాలా చిక్కగా ఉంది సాంబారు. ఇంకా ఉడికించుకునే వాళ్ళకి ఇంకా పప్పు అయినట్టు అవుతుంది కాబట్టి 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోనండి. నేను వేసుకున్నాక బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇలా వేసాక ఒక 15 మినిట్స్ బాగా ఉడికించుకోనండి ఫ్రెండ్స్. ఉడికించుకోవాలి సాంబార్ కాబట్టి. ఉడికించుకున్న తర్వాత చూడండి నాకు ఏ స్టైల్లో వచ్చేసిందో. క్యాటరింగ్ స్టైల్ ముల్లంగి సాంబార్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మీకు చేయిస్తున్నాను. ఇంకా వెరైటీ సాంబార్లు చేసి ఈ వీడియోల రూపంలో మీ ముందుకు తెస్తాను ఫ్రెండ్స్. మరేంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? నా పద్ధతిలో ఒక్కసారి ఇలా చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సాంబార్లో కాంబినేషన్ ఉప్మా అయినా, ఇడ్లీ అయినా, రైస్ అయినా సూపర్ ఉంటుంది. మేము ఎప్పుడు చేసుకున్నా ఖచ్చితంగా ఉప్మా చేసుకుంటానండి, నాకు చాలా ఇష్టము. నిజంగా చాలా బాగుంటుంది. నచ్చిందా? ట్రై చేస్తారా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.